నేను చేరి రాజకీయ ప్రయోజనాలు పొందుతానని ఎప్పుడు చెప్పలేదు. రెండోది, వంగవీటి రంగా గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వంగవీటి మోహన్ రంగా గారికి, పవన్ కళ్యాణ్ గారికి. బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి రంగా గారు ఇక్కడ, తనని నమ్ముకున్న సామాజిక వర్గాన్ని అమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అవమానం మీద రంగా గారికి ఈ రకంగా పోల్చుకుంటే దయచేసి ఎప్పుడు ఇలాంటి సాహసం చేయొద్దని నేను మనవి చేసుకుంటున్నా. రెండో అంశం ఏంటంటే, ఈ రోజు ప్రజలు ఆశించేది ఏంటంటే, ప్రజలకి నమ్మకం కలగాలి, శాంతి భద్రతలు గాని, రైతులకి సుభిక్షంగా పంటలకి గిట్టుబాటు ధర గాని, విద్యార్థులకి అవసరమైనటువంటి సంస్కరణలు గాని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే నోరు మెదుపుతున్నాడా? రైతులకి గిట్టుబాటు ధర రాకుంటే నోరు మెదుపుతున్నాడా? శాంతి భద్రతలు, మహిళలని వ్యవస్థ మాట్లాడుతున్నాడా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి దండకు కాకపోతే ఏం చేయను? ఎవరిని ఉద్ధరించారని? ఒకటే మేడం, మీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మేడం. మీరు అన్నారు, ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి దయచేసి. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి, మీరే మాట్లాడండి. 15 సంవత్సరాలు టైం పడుతుంది సోదరా. అది ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు. మీరు ఓటు రాజకీయ ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనమా? సరే సురేష్ గారు అది వదిలేండి. అది వదిలేండి. ఓకే, ఇప్పుడు జనసేన జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తోంది కదా. మరి మీరు ఏంటి కొత్త వ్యూహంతో ఎలా ముందుకు వస్తున్నారు? మధ్యతరగతి ప్రజలను కానీ లేకపోతే యువతను కానీ ఆకట్టుకోవడానికి మీరు బెజవాడలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఓకే, అది చెప్పండి. నేను అదే చెప్తాను మేడం. కాకపోతే మా సోదరు కృష్ణవేణి గారు ఇందాక మాట్లాడేటప్పుడు మేము పోరాటాలు చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు త్యాగం చేశారన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నోరు మీద పట్ల, రైతులకు గిట్టుబాటు ధర పవన్ కళ్యాణ్ గారి నోరు మీద పట్ల, మహిళలను బట్టలు విప్పి వివస్థలు చేస్తున్నారు నడి రోడ్డులో. నోరు మీద పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎందుకైనా ఈ రాష్ట్రానికి మళ్ళీ మాట్లాడుతున్నారు. మేడం, మీ ప్రయోజనాల కోసం